అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొరపాటున మీరు ఏదైనా జరిగి మీ బాలకృష్ణ నేను సత్యసాయి జిల్లాను తీసేస్తాను అంటా ఉన్నాడు, పుట్టపర్తి కేంద్రంగా తీసేస్తానని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ పాదాల సాక్షిగా ప్రమాణం చేశాడు. అదేవిధంగా అంబేద్కర్ పాదాల సాక్షిగా ప్రమాణం చేశాడు. గంట కొట్టి ఇట్లా గట్టిగా శబ్దం చేస్తూ బాలకృష్ణ తొడలు కొట్టి చెప్పాడు, ఏమని మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం, సత్యసాయి జిల్లాను తీసేస్తాం, పుట్టపర్తి కేంద్రంగా ఉండదు, హిందూపూర్ కేంద్రంగా చేస్తామని చెప్పేసి. ఈ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి 2 సంవత్సరాలు ఇప్పుగా ఉండే పెద్దానికి నేను ఒక మాట అడుగుతా ఉన్నా, నువ్వు ఖండించావా? నీ చేతనైతుందే? అదే శ్రీధర్ రెడ్డి అయితే మీసం తొడగొట్టి బాలకృష్ణను ఈరోజు ఎట్లయితే మేము సత్యసాయి జిల్లా సాధించుకోగలిగామో, పుట్టపర్తి కేంద్రంగా చేసుకోగలిగామో, దీనికంటే ధీటుగా బాలకృష్ణ ఎదుర్కోగలుగుతాం, అన్ని విధాలుగా పనులు చేయగలుగుతాం. అంతేగాని ఊరికే అపోహలు పెట్టుకోవాకు. ఒక్క చిన్న మాట ఖండించలేనటువంటి వ్యక్తివి కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, పుట్టపర్తి ప్రజానికానికైతేనేమి, సత్యసాయి జిల్లా ప్రజానికానికైతేనేమి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భక్తులకైతేనేమి, దయచేసి మీరు ఒక్కటే గమనించండి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చిరకాల వాంఛైనటువంటి సత్యసాయి జిల్లాను సాధించినటువంటి ఘనత శ్రీధర్ రెడ్డి గారికి దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సాధించినటువంటి జగనన్నను మీరందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సత్యసాయి భక్తులందరూ ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను.